హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీ అందరితో ఒక సింపుల్ టేస్టీ బట్ లేజీ రెసిపీ మీతో షేర్ చేస్తాను. పెద్దగా ఎక్కువ ఏం అవసరం లేదండి. ఇంట్లో ఒక చిన్న ఎగ్ ఒకటి కానీ రెండు కానీ ఉన్నా కూడా మార్నింగ్ మీరు ఎంత బిజీగా హడావుడిగా బాక్స్ సర్దేసేయాలి, ఇప్పుడు కూర వండాలి, కూర ఏం చేయాలి అనే టెన్షన్ పడకుండా అప్పుడప్పుడు క్విక్గా ఇలా చేసేసేయచ్చు. నేను యూజువల్గా ఇది ఎప్పుడు ప్రిఫర్ చేస్తానంటే మా ఇంట్లో చికెన్ ఆర్ మటన్ ప్రిఫర్ చేసినప్పుడు వండినప్పుడు నేను నా కోసం ఇలా చేసుకుంటాను. సో మీతో కూడా ఇలా షేర్ చేస్తే మీరు మేబీ తినడానికి చేసుకోవచ్చు, లేదు అంటే పిల్లలకి క్విక్గా చాలా షార్ట్ టైం ఉన్నప్పుడు వంట ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ట్రిక్ అనేది ఫాలో చేయొచ్చు. చాలా ఈజీ అండి. మీతో నేను మాట్లాడుతున్నంత లోపలనే మనకి రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ముందుగా నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఒక ఎగ్గే కదా నేను ఇక్కడ చేసింది, సో ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో మరీ నూనె బాగా కాగిపోయినప్పుడు కాకుండా కొంచెం వేడెక్కగానే ఒక ఎగ్ ఇలా వేసి స్క్రాంబుల్ చేసామంటే, ఇలా స్పూన్తో కలిపేసామంటే చక్కగా విడిగా గుడ్డు పొరుటు అంటాం కదా, అది ఎట్లా ఉంది. పొరుటు అని చెప్పలేను ఎందుకంటే మనం ఇక్కడ ఆనియన్స్ యూస్ చేయలేదు. స్పూన్తో కదిపేసామంటే ఆ నూనెకి కింద వేడికి మనకి చక్కగా గుడ్డు అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలన్నారు కొంచెం గరం మసాలా వేసుకోండి, వద్దు అంటే వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఈ సింపుల్ అండ్ బేసిక్ రెసిపీని మీరు ఇంకా మీ క్రియేటివిటీగా ఇంకా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇంకా అది ఇప్పుడు లేజీ రెసిపీ అవ్వదు, మనకి టేస్ట్ రెసిపీ అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోవాలి అంటే ఈ విధంగా ట్రై చేసామంటే మనం అన్నం వేడి అయిపోయి ప్లేట్లో పెట్టుకొని స్టవ్ దగ్గరకు వచ్చి కూడా వేడివేడిగా చేసేసుకొని అప్పటికప్పుడు తినేయచ్చు అనమాట. సో ఇవన్నీ కలిపాం కదా, కొంచెం పచ్చివాసన పోవడానికి ఒక్క సెకండ్ మనం అట్లాగా మూత పెట్టేసి కాసేపు ఉంచుకున్నామంటే మనకి కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా అందులో మంచిగా కలిసిపోతాయి. హ్యాపీగా మరీ ఎక్కువసేపు వేపకండి, గుడ్లో ఉన్న పోషక విలువలు పోతాయి. కాబట్టి ఈ మాత్రం అవ్వగానే దింపేసేసి వేడివేడి అన్నంలో పెట్టుకొని తినేసామంటే చాలా ఎమ్మీ అండ్ క్విక్ రెసిపీ అయిపోతుంది. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. బాయ్ బాయ్.